దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ ప్రభు యొక్క సన్నిధిలో చేరికూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు గాడిదను గురించి నేర్చుకుందాం. గాడిదను గురించి దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గాడిద యొక్క స్వభావము, గాడిద ఏ విధంగా దేవుని యొక్క నియమాలను అనుసరించిందో ఆ నియమాలను గాడిదను చూపించి మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాడో దేవుడు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బట్టి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన భాగంలో ఈ మాటలు దేవుడు రాసించాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈ మాటలు ఎవరు తెలియజేస్తూ ఉన్నారంటే దేవుడైన యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు. గాడిదను చూపించి ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు అనుకున్నాం కదా. ఏంటి ఆ పాఠం అంటే, ఎద్దు తన కామాందుని ఎరుగుద్దట, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుందంట. గాడిద తన సొంతవాని యొక్క దొడ్డేదో, తన యజమానుడు ఏ స్థలములో దాన్ని మేపుతాడో, ఏ స్థలములో అది ఉండాలో, ఎటు వెళ్ళొచ్చినా సొంతవాని దొడ్డిలోనికి ప్రవేశిస్తుంది. కానీ నా ప్రజలు, నేను నా యొక్క ఇదిలో నిర్మాణము చేసుకున్నటువంటి నా ప్రజలు, నేను కన్నా నా బిడ్డలు నా దొడ్డిని మరుస్తున్నారు అని దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ గమనించండి. 2వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. దేవుడు సృష్టి యావత్తును కూడా దేవుని తన కృపచేత తన హస్తాలతో సృజించాడు. కానీ సృష్టిలో ప్రతిదీ దేవునికి లోబడుతూ ఉంది. కానీ మనుషుడు లోబడుతులేదు, మానవుడు లోబడుట్లా. అందుకే దేవుడు రెండింటినీ సాక్ష్యాలుగా పెడుతున్నాడు ఈ రాత్రి వేళ. ఆకాశమా ఆలకించు అన్నాడు, భూమి చెవియొగ్గు అన్నాడు. ఈ రెండు రేపొద్దున తీర్పు దినమందు సాక్షులుగా నిలబడాలి. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, పిల్లలను పెంచాను, పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని చెప్తూ, ఎద్దు అయితే తన కామాందుని ఎరుగుద్ది అన్నాడు ప్రభు. ఎద్దు తన కామాందుడు అంటే తన్ని మేపేవాడు, తను పెంచేవాడిని గుర్తుపట్టుద్ది ఎద్దు. ఎద్దుకైతే ఒక జ్ఞానం ఉంది, కానీ ఎద్దుకైతే ఒక తెలివి ఉంది. తను పెంచేవాడెవరో గుర్తుపట్టుద్ది. చెవులు 2 నిక్కపొడిచి రంకేస్తూ ఉంటుంది. మేత వేసేటప్పుడు తను గుర్తుపట్టి ఆ యొక్క విధిని తెలియజేస్తూ ఉంటుంది. ఒక గాడిద అయితే తన సొంతవాని దొడ్డిలోనికి నేరుగా వస్తుంది. కానీ ఇశ్రాయేలీల ప్రజలకు, నా ప్రజలకు తెలివి లేదు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినప్పుడు గాడిద అనగానే మనకు సులకనగా కనపడుతూ ఉంది. ఒరే అడ్డగాడిద, ఒరే అట్లాంటి గాడిద, ఇట్లాంటి గాడిద అని మనం గాడిదలను చూపించి మనుషులనో పిల్లలనో ఎవరినో ఒకరిని మాట్లాడుతుంటాం. కానీ గాడిద యొక్క లక్షణాన్ని, గాడిద యొక్క గుణాన్ని ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. అందులో ఒక శ్రేష్టత ఉంది అని చెప్తూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. యేసు ప్రభువారు తన తల్లి గర్భములో, మరియమ్మ గర్భములో ఉన్నప్పుడు గాడిద మోసింది ఆయనను. ఐగుప్తు నుండి బెత్లెహేమునకు నడిపించింది
ఆ తల్లి అయిన మరియమ్మను మోసింది గాడిద, గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారిని మోసింది గాడిద. అలాగే యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందుగా కూడా యెరూషలేము వీధులెంట ప్రభువును ఊరేగిస్తూ ఉండగా, ప్రభువును మహిమపరుస్తూ ఉండగా, ప్రభువును జైలు కొడుతూ ఉండగా, ఆ దినమందు కూడా గాడిదెక్కి ప్రభు యెరూషలేము వీధులంతా తిరిగాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ గాడిదను ఎక్కాలనుకున్నాడో, ఆ గాడిద మీద తన మంచి బట్టలు పరిచారు. మంచి బట్టలు పరిచి యేసయ్య ఎక్కాక ఆ గాడిదకి ఒక విలువ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దారి పొడవునా బట్టలు పరుస్తున్నారు. చెట్ల కొమ్మలు, చెట్ల ఆకులు నరికి బారికి కూడా రోడ్డు బారికి పరుచుకుంటూ పోతున్నారు. వెనక యేసు ప్రభువారు ఎక్కిన గాడిద నడుస్తూ ఉంది. అంటే ఎప్పుడు నేల మీద నడిచే గాడిదకు యేసయ్య ఎక్కినాక ఏమొచ్చింది గాడిద కంటే? ఒక విలువను మనం చూస్తూ ఉన్నాం, ఒక ఘనతను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున ప్రభు కోరుకుంటున్నాడు, నన్ను మోసే గాడిదగా నీవు ఉండాలి అని. గాడిదంటే భారము మోసేది అన్నమాట. గాడిద అనగానే సాకరవాణి మూటను మోసేదే కాదు, ఏ బరువైనటువంటి బరువులను కూడా మోస్తూ, మరి పూర్వకాలంలో ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు, బస్సులు, రైళ్ళు, విమానాలు లేని కాలములో మనుషులు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి మోసుకుంటూ వెళ్ళటానికి వాహనాలుగా దేన్ని వాడేవారు అంటే గాడిదలను వాడేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడిదను గురించి ఒక పాఠాన్ని ప్రభు ఈ రాత్రి వేళ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక సేవకుని ప్రాణాన్ని కాపాడింది గాడిద. ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి సంఖ్యాకాండం 22 అధ్యాయంలో మనం చూసినప్పుడు గాడిద ఏం చేసిందంటే ఒక దైవ సేవకుని కాపాడింది, రక్షించింది. ఎలా అంటారేమో, ఇశ్రాయేలీయుల ప్రజలను శపించమని అమాలేకీయులు లేక ఇతర రాజులు వచ్చి బిలాము అనేటువంటి ప్రవక్తను కోరతారు. అయ్యా, ఇశ్రాయేలీయులను శపించాలి, ఇంత డబ్బు ఇస్తాము. డబ్బు మూటలు కూడా తెచ్చి ప్రవక్త అయినటువంటి బిలాముకు ఆశ చూపిస్తారు. ప్రవక్త వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాడు. బిలాము ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడేమంటున్నాడంటే, నా ప్రజలను నీవు శపించవద్దు, నా బిడ్డలను నీవు శపించవద్దు అని బిలాముతో చెప్తున్నాడు. అయినా కూడా బిలాము యొక్క ఆశ, బిలాము యొక్క కోరిక దేని మీద ఉందంటే డబ్బును చూస్తున్నాడు, మూటల మీద చూస్తున్నాడు. చూశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు దేవునికి. 3 సార్లు కూడా దేవుడు చెబుతున్నాడు, వద్దు వద్దు, నా ప్రజలను శపించవద్దు అన్నాడు. కానీ ఆ మాటలను ఆలకింపకుండా శపించడానికి సిద్ధపడి గాడిద నెక్కి వెళుతూ ఉన్నాడు ఇశ్రాయేలీయుల ప్రజలను శపించటానికి. ఆ సమయంలో దేవుని యొక్క దూత ఖడ్గము దాల్చి దారిలో నిలబడింది. ఖడ్గము ధరించి దారిలో నిలబడినప్పుడు ఆ దూత మాత్రం గాడిదకి కనపడుతుంది, బిలాముకు కనపడతల్లా. ఒక అడుగు ముందుకేస్తే ఆ దూత ఆ కత్తి వేటుకి ఆ బిలాం చచ్చిపోతాడు. కానీ బిలాం ఏం చేస్తున్నాడంటే గాడిదని కొడతా ఉన్నాడు. ఆ ఎదురు కత్తిని చూస్తుంది గాడిద. ఒక అడుగు ముందుకేస్తే నా యజమానుని సంపుద్దేమో దేవతని కొడుతున్నా కూడా ఇటు అటు తప్పుకుంటుందేమో, కానీ ముందుకు అడుగు వేయలా. సమయంలో ముమ్మారు కొడతాడు, 3 సార్లు గట్టిగా కొడతాడు, బలవంతంగా కొడతాడు. కానీ గాడిద ముందుకు అడుగు వేయట్లా. కారణం ఏంటంటే, ముందుకు అడుగు వేస్తే నా యజమానుడు చనిపోతాడన్నటువంటి ఒక మంచి మనస్సు గాడిదకు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చూడండి ఒకసారి. సంఖ్యాకాండముల మాట దేవుడు రాసి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 33వ వచనంలో, ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను. దేవుడు అంటున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఇందునని అతనితో చెప్పెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, 33వ వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు. గాడిదను గురించి ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ముమ్మారు కొట్టాడు, కానీ ఆ యజమానుడైనటువంటి బిలామును చంపటానికి ఆ గాడిద ఇష్టపడలా.
నోరిచ్చాడు. తర్వాత గాడిద చేత బుద్ధి చెప్పించాడు బిలాంకు. ఎదురున్నటువంటి ఆ ఖడ్గము ధరించిన దేవదూతను చూశాడు. ప్రియదేవుని బిడ్డలారా, కళ్ళు తెరచాడు దేవుడు బిలాంకు. అయ్యో నా గాడిద నా ప్రాణాన్ని రక్షించిందని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కూడా చెప్పాడు వెంటనే, ఆ గాడిద ముమ్మారు నిన్ను తప్పించకపోతే నా చేత నీవు హతమయ్యేవాడు. చూడండి 33వ వచనంలో అదే కదా అంటారు. ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనెప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పిన. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, ఇదిగో నేను నడిచే మార్గము, నేను శపించడానికి వెళుతున్న మార్గము చెడ్డదేయా, నేను పాపం చేశాను, ఇది చెడ్డది అయితే నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను శపించను ఇశ్రాయేలీయుల ప్రజలను అని వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భం మనకు కనపడుతుంది. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ గాడిదకున్న జ్ఞానం, గాడిదకున్న బుద్ధి, గాడిదకున్నటువంటి స్వభావం ఒక మనుషుడికి లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిద తన దొడ్డి తెలుసుకుంటుందంట. తన యజమానుడి దొడ్డేదో, యజమానుడిని గుర్తుపడుతుంది, యజమానుడి దొడ్డి తెలుసుకుంటుంది. కానీ ఎద్దు తన కామాంధుడిని ఎరుగుద్దు. కానీ నా ప్రశ్నలేని ఇశ్రాయేలీయుల ప్రశ్నలకు ఏం లేదంటున్నాడు దేవుడు, తెలివి లేదు అంటున్నాడు. మూర్ఖతరమైనటువంటి వక్ర జనం అంటున్నాడు. ఆకాశముతో చెప్తున్నాడు దేవుడు, భూమితో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచాను, పెద్దోళ్ళని చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నాడు. అంటే నాకు ఇవ్వాల్సిన సమయం, నన్ను ఆరాధించవలసిన ఆ సమయం మరి నాకు ఇవ్వటం లేదు, నన్ను మహింపరచట్లేదు, వారికి జ్ఞానము లేదు అని తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 19వ దావీదు కీర్తనలో ఒక మంచి మాటలు ఉన్నాయి, ఆ మాటలు చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. కీర్తనలో 19వ దావీదు కీర్తన మాటలు చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి, పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, కానీ వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆకాశముల గురించి చెప్తున్నాడు, దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయట. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేయుచున్నది. కానీ ఆయన ప్రజలైనటువంటి జనాలకు ఏమి లేదంటానంటే జ్ఞానము తెలివి లేదు. నిత్యము నిజమే ప్రియదేవుని బిడ్డలారా, మనల్ని పోషిస్తున్న దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి అవ్వగానే ఉదయకాలం మనం చూడగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. రాత్రి వేళ ఆయన కృపతో మనము నింపబడాలి. దినమంతా కూడా ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడు.